మాస్టర్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రంగారెడ్డి కోర్టులో విచారణ జరిగింది. విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. అటు జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నారు. జాతీయ అవార్డు అందుకోవడం కోసం ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అవార్డు రద్దు చేయడంతో జానీ తన మధ్యంతర బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. రైట్, జానీ మధ్యంతర బెయిల్ వెనక్కి తీసుకున్నారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణ ఏమైంది? బెయిల్ రద్దయినట్టేనా? రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు జానీ మాస్టర్ కి సంబంధించి రెగ్యులర్ బెయిల్ విచారణ జరగనుంది. కానీ అయితే ఈ రోజు మెజిస్ట్రేట్ సెలవులో ఉండడంతో ఆ బెయిల్ పిటిషన్ ను ఈ నెల 9కి వాయిదా వేయడం జరిగింది. ఆయనకి ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు వేయడం జరిగింది. అయితే ఆ నేషనల్ అవార్డుకు సంబంధించి అవార్డు క్యాన్సిల్ కావడంతో పోలీసులు కూడా నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేసిన సమయంలోనే జానీ మాస్టర్ అడ్వకేట్ కూడా ఒక మెమో దాఖలు చేయడం జరిగింది. మధ్యంతర బెయిల్ ని మేము రిటర్న్ ఇస్తున్నాం, ఎందుకంటే నేషనల్ అవార్డు రద్దయింది కాబట్టి ఈ బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పేసి మెమో రూపంలో కోర్టుకు అందించడం జరిగింది. ఇక 9వ తేదీన జానీ మాస్టర్ కి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. పోక్సో యాక్ట్ ఉంది కాబట్టి రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టులోనే బెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి జడ్జి 9వ తారీఖు వచ్చిన తర్వాత విచారణ జరగనుంది. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.